డియర్ స్టూడెంట్స్, మనం జేఈ మెయిన్ 2026 జనవరి షిఫ్ట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క సొల్యూషన్స్ ప్రోగ్రెషన్స్ చేస్తున్నాము. సో ఈరోజు క్వశ్చన్ నెంబర్ 3. ఇంతకుముందు 1 and 2 క్వశ్చన్స్ చేసాము. థర్డ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎలా ఉందంటే, సమ్ ఆఫ్ ద సిరీస్. ఈ సిరీస్ ఎలా ఇచ్చాడు? 6/3/26, 10 into 1/3/25, 10 into 2/3/25, 10 into 2^3/23, ఎట్సెట్రా 10 into 3^24/3. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేద్దామంటే, ఈ క్వశ్చన్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్ వదిలిపెడితే మనకు సెకండ్ టర్మ్ నుండి 10 కామన్ ఉంది. 10 కామన్ ఉంది. అండ్ డినామినేటర్లో 3 ఉంది. కాబట్టి దీన్ని పక్కన పెట్టిద్దాము. సో దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. సో దానికోసము ఏం చేద్దామంటే, సొల్యూషన్ 6/3/26ను అలానే ఉంచేద్దాం. మనం ఏం చేద్దాం, దీన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. సో దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే, ఈ మొత్తం సిరీస్లోంచి మనకి ఏం కామన్ వస్తుంది? న్యూమరేటర్లో 10 కామన్ వస్తుంది, డినామినేటర్లో ఒక 3 కామన్ వస్తుంది. సో దానికోసం ఏం చేద్దామంటే, ప్లస్ 10/3 మనం కామన్ తీద్దాం. ఇఫ్ యూ టేక్అవుట్ 10/3 అవుట్ సైడ్, ఇక్కడ ఏం మిగులుతుంది? లోపల 1/3/25 ప్లస్ 2/3 ఓకే 10 కూడా కామన్ తీసినాం కదా. సో ఇక్కడ ఏం మిగులుతుంది మనకు? లోపల 10/3 కామన్ తీస్తే మనకు లోపల ఏం మిగులుతుంది? 1/3 ఒక 3 బయటకు వచ్చేసింది. కాబట్టి 1/3/24, 2/3/23 ప్లస్ 2^3/3/22 ప్లస్ ఎట్సెట్రా ప్లస్ 3/24 ఇది మిగులుతుంది. ఇప్పుడు మనకేంటి? దీన్ని చూడండి. దీన్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ప్రోగ్రెషన్ అవుతుంది? ఇప్పుడు ఈ రెండిటి రేషియో చూద్దాం. అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ 2/3/23 బై 1/3/24. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2/3/23 ఇంటూ 3/24/1. అంటే ఏంటి? ఈ 3/23 క్యాన్సిల్ అయితే ఒకటి 3 మిగులుతుంది. అంటే 2 3s are 6. అంటే కామన్ రేషియో 1 అవుతుందా లేదా చూద్దాం. ఇంకొక టర్మ్ చూసి ఇక్కడ ఈ రేషియో మాత్రం మనకు 1 వచ్చింది. ఇప్పుడు ఈ రేషియో కూడా మనం చెక్ చేస్తే ఏమవుతుంది? 2² అంటే 4/3/23 2/3/23 ఇక్కడ 3/22 ఇక్కడ బై 23. ఇప్పుడు ఏమొస్తుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/3/22 ఇంటూ 3/23/2 వచ్చింది. ఇక్కడ ఏంటి? 2 టైమ్స్ ఇక్కడ 3 మిగులుతుంది ఒకటి, ఎందుకంటే న్యూమరేటర్ 3/23 ఉంది, ఇక్కడ 22 ఉంది. అంటే ఏమొచ్చింది? 6 వచ్చింది. అంటే మనకేంటిది? ఇప్పుడు ఈ సిరీస్ ఏంది? ఈ బ్రాకెట్లో ఉన్నది మనకు అది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఆమె జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఎంత? 1/3/24. కామన్ రేషియో ఎంత? 6. అదొకటి. అంటే ఏంటి? ఇప్పుడు ఆ బ్రాకెట్లో ఉన్న టర్మ్ యొక్క ఫస్ట్ టర్మ్ అంటే ఏ ఎంత? ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అంటే 1/3/24 అయింది ఫస్ట్ టర్మ్. కామన్ రేషియో ఎంత ఉంది? r ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూడాలి మనం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూస్తే ఇక్కడ చూడండి, 2/1 నుండి 1 2 3 24 ఉంది. ఇక్కడ 1 ఉంది, అంటే 2/0 రాయొచ్చు. అంటే 0 1 2 3 24 ఎన్ని ఉంటాయి? 0తో పాటు కలిపితే 24 + 1 25 టర్మ్స్ ఉంటాయి. ఎందుకంటే 2/0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 2/1 0 1 2 3 అప్ టు 24 మొత్తం 25 టర్మ్స్. కాబట్టి నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 25 ఉంటాయి. నంబర్ ఆఫ్ టర్మ్స్ 25. అంటే ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ ఆఫ్ 25 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేద్దామంటే, ఫస్ట్ టర్మ్ అలానే రాద్దాం. 6/3/26 ప్లస్ 10/3 ఇంటూ సమ్ ఆఫ్ 25 టర్మ్స్ ఆఫ్ దిస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, a ఇంటూ r⁻n -1/r-1 ఫార్ములా. therefore a అంటే ఎంత? 1/3/24 a ఇంటూ r⁻n అంటే 6/n
25 r power n minus 1 by r power n minus 1 by r minus 1. r minus 1 అంటే ఎంత 6 minus 1. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో దీనికోసం 6 by 3 power 26 ప్లస్ 10 by 3 10 by 3 అంటే ఇక్కడ మనము ఏమని రాయొచ్చు దీన్ని 10 by 3 into 3 power 24 అంటే 3 power 25 into ఈ 6 power 25 ఏమని రాయొచ్చు 3 power 25 into 2 power 25 రాయొచ్చు minus 1 by what 6 minus 1 ఎంత 5. ఇప్పుడు ఈ 5 2s are క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 6 by 3 power 26 ప్లస్ ఇప్పుడు 2 ఇది ఓపెన్ చేద్దాం బ్రాకెట్ని. ఓపెన్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే 3 power 25 3 power 25 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఏం మిగులుతుంది 2 into 2 power 25 అదొకటి మిగులుతుంది. ఫస్ట్ టైం ఏమవుతుంది 2 into 2 power 25 అంటే 2 power 26 అవుతుంది. ఎందుకు ఈ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 into 2 power 25 2 power 26 మైనస్ ఏం మిగులుతుంది 2 by 3 power 25 యాజ్ ఇట్ ఈస్. therefore మైనస్ 2 by 3 power 25 అలానే మిగులుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ చూస్తే దీన్ని ఏమని రాయొచ్చు 3 into 2 by 3 power 26 ప్లస్ 2 power 26 మైనస్ 3 by 3 power 25. ఇక్కడ ఏమవుతుంది 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 by 3 power 26 నుంచి ఒక 3 వెళ్ళిపోయింది. 2 by 3 power 25 ప్లస్ 2 power 26 మైనస్ 3 by 3 power 25. సో ఈ రెండు సారీ ఇక్కడ బై మిస్ 2 3 నేను 2 ప్లేస్లో 3 రాశాను కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది 2 power 26. సో ఇది మన ఆన్సర్. అంటే ఈ సిరీస్ యొక్క వాల్యూ ఎంత 2 power 26. 2 power 26 దిస్ ద ఆన్సర్.